దినోత్సవం రోజు ఎవరేం చేయాలో, ఎవరి బాధ్యతలు ఏంటో మాట్లాడండి. ఇవాళ 80వ స్వతంత్ర దినోత్సవం. దేశం అంతా కూడా ఊరు వాడ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరు వ్యతిరేకించడం లేదు, ఎక్కడా కూడా ఖండనలు లేవు. మనమంతా ఒకటి, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఒకటిగా స్వతంత్ర దినోత్సవాన్ని మన దేశంలో జరుపుకున్నాం. కానీ పాకిస్తాన్ లో పరిస్థితి అలా లేదు. ఒక రోజు ముందు పాకిస్తాన్ లో 80వ స్వతంత్ర దినోత్సవం జరిగింది, ఆగస్టు 14న. కానీ బలూచిస్తాన్ లో అదే సమయంలో నల్ల జెండాలు ఎగరేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అంటే ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. బలూచిస్తాన్ అంటే 44% పాకిస్తాన్ లో. సో మెజారిటీ భూభాగంలో అసలు సంబరాలే లేవు. మరోవైపు ఏమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా భారత్ని అది ఇది అని చెప్తూ ఉంటారు. అంటే ఆ పరిస్థితిని ఏ రకంగా చూడాలంటారు? అంటే ఇప్పుడు బలూచిస్తాన్ ఆల్రెడీ మమ్మల్ని రిపబ్లిక్గా గుర్తించాలి, మేము ఆల్రెడీ అనుకున్నామని వాళ్ళు ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆల్రెడీ అన్ని దేశాలు మద్దతు తెలపాలని అడుగుతున్నారు. పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వం కూడా సప్రెషన్ గురి చేస్తున్న వాళ్ళని. మొన్న పాక్ సైన్యం కాల్పులు 20 మంది చనిపోయారు, ఇంటర్నెట్ సేవలు ఆపేశారు, ఏమీ గుర్తించట్లేదు. అయినా కూడా ఆగస్టు 11న వాళ్ళు స్వాతంత్రం ప్రకటించుకున్నారు. ఎందుకు ప్రకటించుకున్నారు? ఆల్రెడీ ఆగస్టు 11న వాళ్ళు ఒక ఇండివిజువల్గా ఒక ప్రావిన్స్ అది. దానిని ఎప్పుడైతే ఈ విభజన జరిగిందో దాన్ని కరెక్ట్గా ఒక ఏడాదికి 1947 విభజన జరిగిన 1948 ఆగస్టు 11 నాటికి పాకిస్తాన్ కైవసం చేసుకుని ఇది మా ప్రావిన్స్ అనుకుని కలిపేసుకుంది. దాంతో వాళ్ళు రగులుతూనే ఉన్నారు. ఈసారి మాత్రం బాగా సంఘటితమయ్యారు, గట్టిగా నిలబడ్డారు. ఫైనల్గా ఇదయింది. ఇప్పుడేంటి, అందుకే ఆగస్టు 14 పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం అయితే మెజారిటీ భూభాగం ఉన్న బలూచిస్తాన్లో నైసర్గికంగా అందరూ నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అంటే వాళ్ళకి అసలు ఇష్టం లేదు, పాకిస్తాన్ వాసన వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడున్న ఖనిజ సంపత్తిని, ఇక్కడున్న సహజ వనరుల్ని విపరీతంగా వాడుకొని మొత్తం వాళ్ళు అభివృద్ధి చెంది వీళ్ళని 2వ గ్రేడ్ పౌరులుగా చూస్తున్నారు, హక్కుల హననం చేస్తున్నారనే రగిలి అది ఒక పెద్ద ఉద్యమం అయితే అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూడొచ్చు, వేడుకలు బహిష్కరిస్తూ ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. ప్రధాన నగరాల, పట్టణాల్లో కూడా బంద్ వాతావరణం కనిపించింది. క్వెట్టాతో పాటు పలు జిల్లాల్లో వాణిజ్య ప్రాంతాలు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. కానీ కొన్ని చోట్ల ఈ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్, ఫ్రాంటియర్ కార్ప్స్ సిబ్బంది పాల్గొన్న స్వతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లు, గ్రానైట్లతో దాడి కూడా చేశారు. 8 పేలుళ్లు కూడా సంభవించినట్టుగా బెల్చిస్తాన్ పోస్ట్ చెబుతోంది. అయితే బలూచిస్తాన్ నేషనల్ మూవ్మెంట్ చైర్మన్ నసీం బలూచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్ ఏర్పాటును తీవ్రంగా విమర్శించారు. బలూచిస్తాన్ తన స్వతంత్రాన్ని కోల్పోయిన రోజు ఆగస్టు 14 అన్నారు. అంటే పాకిస్తాన్ స్వతంత్రం వచ్చిన రోజే బలూచిస్తాన్ స్వతంత్రం కోల్పోయింది అన్నది చాలా చాలా బలమైన వ్యాఖ్య, చాలా తీవ్రతతో కూడుకున్న వ్యాఖ్య ఇది. బ్రిటిష్ వలసవాద విధానాలు, మత రాజకీయాల కారణంగానే పాకిస్తాన్ ఏర్పడింది. దీనికోసం ఈ ప్రాంతంలో పెద్దగా రాజకీయ ఉద్యమం ఏమీ జరగలేదని ఆయన వాదించారు. ఏదేమైనా ఈ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా పాకిస్తాన్ 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న వేళ అత్యంత కీలకమైన బలూచిస్తాన్లో బ్లాక్ డేగా పాటించడం అనేది రియల్లీ పాకిస్తాన్ పాములు చంపపెట్టు కాదు. ఒక రకంగా చూస్తే వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా చాలా బలంగా ఉన్నారు. షరీఫ్, ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ లెక్కలు తేలుస్తాము అంటున్నారు. వాళ్ళని టార్గెట్ చేసుకునే వాతావరణం చాలా బలంగా ఉంది. అంత ఈజీగా వ్యవహారం లేదు. ఎప్పుడూ లేనట్టుగా ఆసిఫ్ మునీర్ ఒక సఫకేషన్ అయితే ఎదుర్కొంటున్నారు. చాలా రకంగా వీక్ అయిపోయాడు ఆయన ఎంత ఉగ్రవాదాన్ని పెంచి పోషించినా, ట్రంప్ లంచ్కి పిలిచాడని పంచులేసిన ఫైనల్గా ఆసిఫ్ మునీర్ అయితే ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది అతని పరిస్థితి. అటు తాలిబాన్లతో రిటర్టేషన్ ఎదుర్కొంటోంది, అలాగే అంతర్జాతీయంగా వీక్ అయిపోయింది. ఇప్పుడు బలూచిస్తాన్లో ఉద్యమం, పీఓకేలో నిరసనలు, ఆందోళనలు ఇవన్నీ చూస్తే ఫెయిల్ అయిపోయాడు. ఏమీ చేయలేని దుస్థితికి, నిస్సహాయత స్థితికి చేరుకున్నాడు ఆసిఫ్ మునీరు. అలాగే ఈ పరిణామాల నేపథ్యంలో ఇంకా సప్రెషన్ గురి చేస్తున్నారు కాబట్టి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ప్రధాని షరీఫ్ని అలాగే ఆసిఫ్ మునీర్ని అయితే టార్గెట్ పెట్టుకుంది. చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక